హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఏడు కొండలవాడి మహిమంటే ఏమిటో వినండి. నాస్తికులు కూడా నమ్మిన విషయం. ఆయన ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి వరుణ జపం చేయించారు. కళ్ళ నీళ్లు వచ్చాయి, కానీ ఆకాశం నుండి ఒక్క చుక్క వర్షపు బొట్టు కూడా రాలలేదు అని విలేకరులందరూ ఈవో ప్రసాద్ గారి వెనుక గుసగుసలాడుకుంటూ మాట్లాడుకుంటున్నారు. తిరుమలలో చుక్క నీరు లేనందున ఆ రోజు వరుణ జపం మొదలయ్యింది. కొందరు వేద పండితులైతే తిరుమల పుష్కరిణిలో ఛాతీలోతి నీటిలో నిలబడి జపాలు చేస్తున్నారు. మరికొందరు పండితులు శ్రీవారి ఉత్సవ విగ్రహాలైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి నిరాటంకంగా అభిషేకాలు చేస్తున్నారు. ఋత్విక్కులు వరుణదేవుడి శరణు కోసం హోమాలు చేస్తున్నారు. రోజు గడిచే కొద్దీ అందరిలోనూ మొదటున్న విశ్వాసం సన్నగిల్లిపోతుంది. దానికి కారణం ప్రకృతి వేసవిలో ఎంతటి ఎండ ఉంటుందో అంతటి ఎండ తిరుమల కొండంతా మండిపోతుంది. జడివాన కాదు కదా, ఒక్క నీటి చుక్క కూడా రాలే అవకాశం కనబడటం లేదు. కనీసం ఒక్క మబ్బు కూడా ఆకాశంలో కనబడటం లేదు. మూడవ రోజు సాయంత్రానికి జపాలన్నీ పూర్తయ్యాయి. వర్షం పడలేదు, ఒక్క చినుకు కూడా రాలలేదు. సరే, మన ప్రయత్నం మనం చేశామనుకుంటూ అందరూ నిరాశతో విగ్రహాలు తీసుకొని ఆలయం వైపు నడవడం మొదలుపెట్టారు. వెనుక నడిచి వస్తున్న విలేకరులు పాపం ఈవో గారి కన్నీళ్లే తప్ప వర్షపు నీళ్లు కనబడటం లేదే అని వెటకారం చేస్తూ ఉన్నారు. ఆ జపం చేసిన దగ్గర నుండి ఆలయం కేవలం 100 గజాల దూరమే. సరిగ్గా అప్పుడే అంతవరకు నివురు గప్పిన నిప్పులా ఉన్న ఆకాశం ఒక్కసారిగా ఉరిమింది. ఎక్కడ నుండి వచ్చాయో ఆ మేఘాలు క్షణాల్లో తిరుమల కొండంతా చెమ్మ చీకటే కమ్ముకుంది. వెంటనే ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా కొంత కుండపోత వర్షం మొదలయ్యింది. ఉత్సవ విగ్రహాలు తడవకూడదని పండితులు పరుగులు తీయాల్సి వచ్చింది. ఆలయం లోపలికి వెళ్ళేసరికి అందరూ తడిసి ముద్దయ్యారు. ఆ వాన సామాన్యమైంది కాదు మిత్రమా. మరుసటి రోజు ఉదయం వరకు నిరాటంకంగా కురుస్తూనే ఉంది. ఆ రోజు ఉదయం 7 గంటలకు స్వామివారికి కృతజ్ఞతగా సహస్ర కలశాభిషేకం చేస్తుంటే టీటీడీ చీఫ్ ఇంజనీర్ ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రసాద్ గారు, గోగర్భం రిజర్వాయర్ నుండి ప్రవహిస్తోందని. ఆ మాట వినగానే ప్రసాద్ గారి కళ్ళు చెమర్చాయి. కానీ ఆ తర్వాత అతను చెప్పిన మాట విని ఆయన ఆశ్చర్యపోయారు. ఆ రాత్రంతా కుండపోతగా కురిసిన వర్షం కేవలం తిరుమల 7 కొండల మీద మాత్రమే కురిసింది. తిరుపతిలో, రేణిగుంటలో, శ్రీకాళహస్తిలో అసలు వాన ఛాయలే లేవు. కేవలం ఆ వరుణ జపం ఎక్కడైతే జరిగిందో ఆ కొండలను మాత్రమే వరుణదేవుడు ముంచెత్తాడు. ఇది కాకతాళీయమా, వేదమంత్రాల శక్తా, లేక తిరుమల గిరులలో వెంకటేశ్వరుడున్నాడని భక్తులు నమ్ముతున్న ఆ దేవుని అనుగ్రహమా? నాటి ఆ కరువును తీర్చి భక్తుల దాహం తీర్చిన ఆ జడివాన వెంకటేశ్వరుడు ఆ గర్భగుడిలో నిజంగా నిలబడి మన కష్టాలు తీరుస్తున్నాడు అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం. ఎక్కడైతే మానవ ప్రయత్నం ముగుస్తుందో అక్కడ భగవంతుని కార్యం మొదలవుతుంది మిత్రమా. ఇది జరిగింది కాబట్టి నాస్తికులు కూడా నమ్మాల్సిందే. నమ్మకపోతే అంతకన్నా మూర్ఖత్వం లేదు. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.